హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను ఆఫ్ఘనిస్తాన్ లోని జలాలాబాద్ లో ఉన్నాను. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిటీ అనమాట జలాలాబాద్. సో ఆల్మోస్ట్ మన ఆఫ్ఘనిస్తాన్ ట్రిప్ వచ్చేసి హాఫ్ ఆఫ్ ది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నా వెనకాల చూస్తున్నారు కదా, జలాలాబాద్ లోనే మోస్ట్ ఇంపార్టెంట్ ఓపెన్ మ్యూజియం అనమాట. ఓపెన్ మ్యూజియం నుంచి వీడియో చేస్తున్నా. యాక్చువల్గా దీని గురించి విషయం చెప్పాలి. సో ఇప్పుడు నేను కూర్చున్న యుద్ధ ట్యాంకర్ ఉంది కదా, ఇది రష్యా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్కి వచ్చినప్పటిది. ఓకే, సో హిస్టరీలోకి వెళ్తే ఈ జలాలాబాద్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ రష్యా ట్యాంకరు రష్యా వాళ్ళు ఇక్కడికి వచ్చారనమాట. కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ని ఆక్యుపై చేసుకొని వాళ్ళు సోవియట్ యూనియన్ అప్పుడు ఇక్కడ దాకా వచ్చారు. ఇక్కడ దాకా వచ్చి వీళ్ళ మీద రూల్ చేయాలని ట్రై చేశారు. కాకపోతే వాళ్ళ వల్ల కాలేదు. వీళ్ళు రివర్స్ ఫైట్ చేసేసి వాళ్ళని పారిపోయేలా చేశారు. అండ్ యుఎస్ వాళ్ళు కూడా వచ్చారు. యుఎస్ వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు, వాళ్ళని కూడా తరిమి కొట్టారు. సో ఇది రష్యా వాళ్ళ ట్యాంకరు. పైనకి వెళ్ళిన తర్వాత యుఎస్ వాళ్ళ ట్యాంకర్ కూడా చూపిస్తా. సో నేను మీకు ఆల్రెడీ ఎక్కడ అంటే యుఎస్ ట్యాంకర్ నేను వియత్నాంలో చూపించిన కదా, ఇది రష్యా ట్యాంకరు. 60 years నుంచి ఇట్లనే పడిపోయి ఉన్నది. సో దీన్ని చూపిస్తా మీకు. ఇదిగోండి, మొత్తం అంతా దీన్ని చెత్త డబ్బా వేసేసారు. ఇలా కచ్చుడా ఇది అంతా దారుణం వేసేసారు. చూడండి అమ్మ, మొత్తం అంతా చెత్త పడేసారు, సిగరెట్లు తాగి పడేసారు. ఇదిగోండి. బాయ్, आप क्या कहना चाहते हो? कि ये जो लोग हमारे साथ लड़ाई करेंगे ना, उसका कचरा ही बनेगा. ठीक है. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈ రోజు మనము జలాలాబాద్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. అసలు ఏమేమి వీలైతే అక్కడ ఏమేమి దొరుకుతాయి ఏంటి అని చెప్పేసి. లాస్ట్ టైం అయితే నేను విజిట్ చేయలేదు. సో జస్ట్ హాప్ అయి వెళ్ళిపోయాను అనమాట తోర్కం బార్డర్కి. ఈ రోజు మనం జలాలాబాద్ ని మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మన జర్నీ అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? అన్న ఇక్కడ ఒక వ్యూ పాయింట్ అని చెప్పేసి ఆపాడు. సో ఈ మౌంటైన్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. పొద్దున్నే వ్యూ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇటు సైడ్ నుంచి అటు సైడ్ మొత్తం చూస్తున్నారు కదా రోడ్డు. ఇదంతా రష్యా వాళ్ళు బిల్డ్ చేసిందే. ఈ హైవే అంతా ఇక్కడ నుంచి తోర్కం వరకు వాళ్ళే బిల్డ్ చేశారనమాట. సో ఇటు చూస్తున్నారా, అలా వెళ్ళేసి మనము ఆ కొండ లోపల నుంచి కిందికి అదిగోండి అక్కడికి వెళ్ళాలి. అలా 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 అక్కడికి. వాటర్ చూడండి, కొంచెం ఫ్లో మాత్రమే ఉన్నది. ఇప్పుడు వింటర్ సీజన్ అయిపోయింది కాబట్టి వాటర్ తక్కువ ఉన్నాయి. లేకపోతే మాత్రం వాటర్ ఇదంతా మంచుతోటే నిండిపోయి ఉంటుంది అనమాట. వింటర్లో మాత్రం మనకి ఇలా కనిపించేది మొత్తం వైట్ కలర్ లో సూపర్ ఉంటుంది అనమాట. माहीपर मतलब फ्लाइंग फिश देखा होगा ना? फ्लाइंग फिश उसका नाम ओके. ये जो है रशियन लोगों ने बिल्ड किया था. वो यहाँ से लेके काबुल जलालाबाद और हम जाते थे. तो ये रोड उसी ने बिल्ड किया. कोई चेंजेस नहीं है अब तक. ये సేమ్ నో చేంజెస్. ఇది చూస్తున్నారా ఫ్రెండ్స్, ఈ రష్యా వాళ్ళు బిల్డ్ చేసింది అనమాట. ఎంత స్ట్రాంగ్ ఉన్నదో. ఇప్పుడు కట్టిన బిల్డింగ్స్ అయితే కొంచెం క్రాక్స్ లాంటివి వస్తాయి, కానీ ఇవి రష్యా వాళ్ళు బిల్డ్ చేసినాయి. మనకి కొన్ని ట్యాంకర్లు కనిపిస్తాయి, కొంచెం ఏమంటారు బస్సులు, అప్పుడు సోవియట్ యూనియన్ అప్పుడు వాడిన బస్సెస్ అవన్నీ కనిపిస్తాయి మనకు అక్కడక్కడ. సో మౌంటైన్స్ మాత్రం చాలా బాగుంది. ఫాగ్ దిగిరేనా? ఓకే, ठीक है चले. ఫ్రెండ్స్, నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇది యుఎస్ వాళ్ళ మిలిటరీ వెహికల్ అనమాట. సో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వీళ్ళ మీద గెలిచారు కదా, యుఎస్ వాళ్ళ మీద. సో వాళ్ళు వార్ జరిగిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి సంబంధించిన 85,000 వెపన్స్ని, ఇంకా కార్లని, ఇలాంటి ట్యాంకర్లని మొత్తం ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారనమాట. వాళ్ళు యుఎస్ వాళ్ళ మీద గెలిచినందుకు గాను వాళ్ళు ఏం చేశారంటే సింబాలిక్గా ఇలా వేలాడదీసి పెట్టారు. సో చూస్తున్నారు కదా దీన్ని. ఇదిగోండి, అది లోపల మిసైల్స్ కానీ ఇంకా యుద్ధానికి సంబంధించిన అవి ఉంటాయి కదా ఎక్విప్మెంట్స్ అన్ని తీసుకెళ్ళడానికి అది వాడే వెహికల్ అనమాట. దాని మీద ఇప్పుడు రైట్ నో తాలిబాన్ల జెండా అనేది పెట్టారు. చూస్తున్నారు కదా వీళ్ళు చూడండి ఎంత ఖతర్నాక్ వాళ్ళు తాలిబాన్స్. సో రోడ్డుకి మధ్యలో కనిపించేటట్టు దీన్ని అయితే పెట్టారు. ఓకేనా? సో ఫ్రెండ్స్, యాక్చువల్గా జలాలాబాద్ చాలా వేడిగా ఉంటుంది అనమాట. మన లక్
కాబూల్ నుంచి వచ్చేటప్పుడు బాగా ఎండ ఉంది కదా, సో ఇక్కడ మాత్రం మొత్తం అంతా చల్లగా అయిపోయింది. ఇదేదో చూస్తున్నారా, చాలా చాలా చల్లగా ఉంది, చాలా చాలా చల్లగా ఉంది. కాబూల్ నుంచి జలాలాబాద్ వెళ్ళేటప్పుడు వచ్చే ఫస్ట్ సిటీ సురూబి అంట. సో ఇది కూడా కొంచెం ఓల్డ్ వైబ్ ఉందన్నమాట. ఎక్కడ పడితే అక్కడ తాలిబాన్ వెహికల్స్ కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ నార్మల్ మార్కెట్. సో మనకి ఆఫ్ఘనిస్తాన్లోనే రోడ్ల మీదనే మార్కెట్ ఉంటుంది, హైవేల మీదనే మార్కెట్లు ఉంటాయి. ఓకేనా. సో అటు సైడ్ చూస్తున్నారా, అది జపనీస్ వెహికల్. కొన్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి తెచ్చుకుంటారు అనమాట అన్ని వెహికల్స్ స్క్రాప్ లాగా. సో మనకి అన్ని చాలా వెహికల్స్ కనిపిస్తాయి. బాప్రే, ఇవన్నీ ఆటోమొబైల్ షాప్స్ అనమాట. చాలా ఓల్డ్ షాప్స్ లాగా ఉన్నాయి, మట్టితో తయారు చేసినవే. బమ్యాన్ల లాగానే ఇక్కడ కూడా మట్టితో తయారు చేసినవి ఉన్నాయి. ఓకే, బైక్ రిపేర్ల కంటే కార్ రిపేర్ షాప్స్ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. ఫ్యూయల్ స్టేషన్స్ అండ్ ఇలాంటి పండ్ల దుకాణాలు, ఇవన్నీ చేపలు అమ్ముతారు అనమాట. ఇక్కడ ఓన్లీ ఈ లేక్ ఉంది కదా, ఈ లేక్ దగ్గర చేపలు పట్టేసి అమ్ముతారు అనమాట. చాలా ఫేమస్. ఇప్పుడైతే మొత్తం డ్రై అయిపోయింది చూడండి, కొన్ని వాటర్ మాత్రమే వస్తాయి. వర్షాకాలం అయ్యేది ఉంటే బొచ్చడు ఇదంతా నిండిపోయి ఈ మీద నుంచి వస్తాయంట వాటరు. సరుబీ లేక్ అంటారు దీన్ని. సో అది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది సురూబి లేక్ అంటారు, సురూబి డ్యాము. యాక్చువల్గా ఈ డ్యామ్ నుంచి మనకి అదేంటిది కరెంట్ అనేది తీస్తారంట. చూడండి పిల్లలు ఎట్లా ఆడుకుంటున్నారో, బాప్రే, కరెంట్ తీస్తారంట. సో చాలా చాలా బాగుంది. సో వెదర్ మాత్రం మంచిగా ఉన్నది, ఎండ కొట్టట్లేదు. పిల్లలందరూ చూడండి, స్కూల్స్ లేవు ఇప్పుడు, వింటర్ కాబట్టి, ఈరోజు ఫ్రైడే కాబట్టి స్కూల్ లేదు. పోరాళ్ళందరూ చూడండి ఎట్లా దూకుతున్నారు, బాప్రే. ఓకే ఫ్రెండ్స్, దారి మధ్యలో ఒక బ్రేక్ అనమాట. చూడండి మౌంటైన్స్ ఎలా ఉన్నాయో, మొత్తం అంతా లైట్గా వర్షం పడుతుంది అనమాట. మబ్బులు ఇట్లా మెరుస్తున్నాయి. సో ఇలాంటి చిన్న షాప్స్ ఉంటాయి ఇక్కడ. అదిగోండి ఉరుముతుంది మొత్తం అంతా. ఇలాంటి చిన్న షాప్స్ ఉంటాయి, మనం ఏమైనా కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. సో చూడండి మౌంటైన్స్ ఎలా ఉన్నాయో, నాకైతే చాలా చాలా మంచిగా అనిపిస్తుంది, హ్యాపీగా. సూపర్ వెదర్ అనమాట. మనకి ఇదిగోండి ఇక్కడ రివర్ ఉంటుంది కదా, రివర్లో దొరికే చేపలు ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారా, చేపలు అమ్ముతారు ఇక్కడ. సలాం వాలేకుం. ఏ క్యా హై? మచిలీ మాయి. ఓకే, చిప్స్తో పాటు అదిగోండి అక్కడ చేపలు కలిపి పెట్టారు కదా, ఇగో ఇక్కడ దొరికే స్పెషల్ ఆఫ్ఘనిస్తాన్ స్పెషల్ చేపలు అనమాట. గరించి. ఓకే, నో పొస్తో మనానాథ్. సో ఇవి రివర్ చేపలు అనమాట ఫ్రెండ్స్. ఇదిగోండి మంచిగా ఉన్నాయి, ఫ్రెష్గా. ఈడ మాత్రమే ఫ్రెష్. ఏ కచోడి ఏనా, ఏ క్యా హై? కబాబ్. ఓకే, फिर आपका नाम बता दीजिए. आपका नाम? ओनर है, वो काम करते, वो बड़ा ओनर है. ओके, ये मछली कौन लेकर आते? सब लेकर आते. సో ఇగో ఇలా ఆయిల్ వేడి చేసిన తర్వాత ఇగో పెద్ద కమర్షియల్ గ్యాస్ ఉంది కదా, అది చేపలు అక్కడ పెట్టేసి అమ్ముతారనమాట. బాయ్ బాయ్. కానా ఓ ఫిష్ కా. ఓకే. సో ఇలా ఉంది ఫ్రెండ్స్ ఆఫ్ఘనిస్తాన్లో కాబూల్ నుంచి జలాలాబాద్ వెళ్ళే రోడ్డు. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే జలాలాబాద్ లోపలికి ఎంటర్ అయిపోయినాము. బట్ వర్షం మాత్రం ఘోరంగా ఉంది. ఓకే జలాలాబాద్లోకి ఎంటర్ అయిపోయినాం. చూడండి వర్షం ఎట్లా పడుతుందో. చిన్న వర్షానికి మొత్తం అంతా నాలా అంతా బయటకు వచ్చేసింది. బాపరే, మొత్తం వర్షం. बंदा गिर गया नाले में, मैं रिकॉर्ड कर रहा था लाइव रिपोर्टिंग. बंदा नाले में. యాక్చువల్గా జలాలాబాద్ దేనికి ఫేమస్ అంటే హిస్టరీ పరంగా సిల్క్ రోడ్కి ఫేమస్. అండ్ ఇక్కడ చాలా
స్పెషల్ ఫ్రూట్ మార్కెట్ కూడా ఉందన్నమాట. ఇక్కడనే చాలా మట్టుకు ఫ్రూట్స్ పండిస్తారు. సో నేను నా వెనకాల కనిపిస్తుంది కదా, హోల్సేల్ మార్కెట్కి అయితే వచ్చేసిన. మనం ఈరోజు మార్కెట్కి వెళ్ళేసి ఫ్రూట్స్ రేట్లు అయితే తెలుసుకుందాం. మన ఇండియాతోటి కంపేర్ చేస్తే తక్కువనా ఎక్కువనా కనుక్కొని అయితే చూద్దాం. సో ఈ ఏరియా వచ్చేసి జలాలాబాద్లోని సెంటర్ అనమాట. వెనకాల కనిపిస్తుంది కదా, ఇది చాలా ఫేమస్ మస్జిద్. సో మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. చలో వెళ్ళేసి ప్రతి ఒక్కటి తెలుసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్. మనం రాగానే వెనకాల చూడండి ఎంతమంది గుమ్ముగూడిర్రో. సో ఇక్కడ అమ్మాయిలు వీడియోలు చేయడం అవి ఇవంతా చూడరు కదా. సో నేను చేసేసరికి చాలామంది కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది, అందుకని చెప్పేసి దగ్గరకు వస్తున్నారు. మళ్ళీ దట్టు మనం ఇండియన్ కాబట్టి ఆబ్వియస్లీ ఫేస్ రికగ్నైజ్ చేస్తారు, వస్తారనమాట. సో నా వెనకాల ఇక్కడ మార్కెట్లోనే పెద్ద ఒక అతను ఉన్నారు. సో ఆయన ఏం పర్లేదు వీడియో చేసుకోమని చెప్పేశారు అనమాట. స్టార్టింగ్లో ఇవి ఏమంటారు అంటే దీని పేరు मस्क मिलन. मस्क मिलन कितना है ये कितना है? हाउ मच? 250 250 250 అంటే ఇండియన్ కరెన్సీలో 350 350 400 5 kgs. ये कितना है? 7 kg सब 7 kg 7 kgs. हाँ 7 kg एक सेल. प्राइस 80 बाप रे टोटल चीप वेरी. 20 रुपए किलो 7 కిలోలు ఇవి. ये पीच होता है तो. पीच जलालाबाद में मिलते हैं ना? ये जलालाबाद नहीं काबुल से जलालाबाद. ये काबुल है जलालाबाद. ओके ये कितना है? यहाँ पे सब 7 किलो के हिसाब से 7 किलो. प्राइस कितना है? 120 అంటే 200 రూపీస్కి 7 కేజీల పీచ్ అనమాట. సో ఇది पाकिस्तान दिख रहे हैं मैं, मेरे शक्ल पाकिस्तान जैसा है. हिंदुस्तान पाकिस्तान नहीं हिंदुस्तान. खराब है बोलो पाकिस्तान मुर्दाबाद बोलो. खुदा खैर खुदा पाकिस्तान खुदा तबाह करना खुदा तबाह करना. बस तो परसी में गाली दी पाकिस्तान खुदा तबाह करना खुदा बर्बाद करना पाकिस्तान. हिंदी में बोल. हिंदी कामयाब. हिंदी कर रहा था. नहीं आती हिंदी. हिंदी क्या बोल रहे हिंदी क्या बोल रहे? पाकिस्तान का बेड़ा गर्क हो जाए तब. खुदा खैर खुदा पाकिस्तान खत्म कर लो ना जाके, खत्म कर लो पाकिस्तान को. खुदा तबाह करना. हाँ मर्दम तबाह कर दे. ए आप क्या बेचते? शॉप है मेवा काबुल रही मैं कनो. ये यहाँ से दूध लेकर काबुल जाता है. काबुल जाता है. ये ड्राई करते हैं ना ये? नहीं ऐसा भी बेचता है और ड्राई भी करता है. मैंने देखी है ड्राई एप्पल ड्राई कीवी. किस्ता है ना किस्ता इसी से आता है. ओके ओके क्या है ये लेके जा रहे ఓకే చిన్న పిల్లలు చూడండి. ఇందులో ఏమున్నదంటే కచ్చిరా, ఇది కాదు ఈ కచ్చిరా వేసుకొని దీన్ని రీసైకిల్ చేస్తారనమాట. చిన్న పిల్లలు బాటిల్స్ ఉన్నాయి చూసారా, ఇవి అమ్మేసి డబ్బులు తీసుకుంటారనమాట. ले क्या है? हाँ ఓకే ఉదర్ చల్తే బాయ్. ఇక్కడ అన్ని పీచు ఉన్నాయి కదా, మొత్తం అంతా మూటలు కట్టేసి 7 కేజీలు అంటే బాగా ఎక్కువ, అదేంటిది ఎక్కువ కేజీలు తక్కువ రేట్లో 70-80 రూపాయలు. సో ఇది చూడండి ఇక్కడ కొన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తా పీచు ఎన్ని ఉన్నాయని చెప్పేసి. ఇవన్నీ తోటల నుంచే వస్తాయి, ఇక్కడనే దగ్గరలో వండిస్తారనమాట. ఇది చూస్తున్నారా, ఇది వండి ఇక్కడ నుంచి అది అక్కడ వరకు లోపల మొత్తం ఫ్రూట్సే, అటు సైడ్ ఫ్రూట్సే. క్యా नाम क्या है? नाम क्या है? नाम क्या है? सलाम नेम विमल जावेद कामिद नेम खालिद अमजिद. जोर से बोल. आजा मुस्तफ़ा. सीरियस क्यों बोल रहे मुस्तफ़ा? सो ये पिल्लలందరూ ఇక్కడ इधर ही घूमता रहता है. स्कूल जाते हैं. स्कूल नहीं है मतलब तो वही ना देता तो स्कूल नहीं है. పాకెట్లో చూడు 2 చేతులు పెట్టుకొని దర్జా తిరుగుతున్నాడు. యాప్కి చేసా
మనకి రీసెంట్ అదే దగ్గరలో ఉంటాయి కదా తోటలన్నీ తీసుకొచ్చుకొని ఇగో ఇట్లా ప్యాక్ చేసి ఇగో ఇట్లా పంపిస్తారనమాట. సో కార్లో చూడండి మొత్తం అన్ని ఫ్రూట్సే, 1 2 3 ఇక్కడ పైన ఒక 10-15 కిలోల డబ్బాలు, కింద ఒక 10-15 కిలోల డబ్బాలు. వామ్మో డ్రైవర్ కూడా ప్లేస్ లేదు, ఓన్లీ డ్రైవర్ కూర్చోడానికి ఉన్నది అంతే. అటు సైడ్ మొత్తం ప్యాక్ చేసేసారు, ఇటు సైడ్ మొత్తం ప్యాక్ చేసేసారు. గజా సైడ్ ఇదిగోండి మొత్తం యాపిలే, పీచేనా పీచ్ షకాలు పీచ్. అరే ఇదిగో ఇదిగోండి సేమ్ యాపిల్ అంత సైజు ఉంది ఫ్రెండ్స్. బాప్రే. ఓకే సో ఆకులు పెట్టేసి ఏ महंगे ये महंगी है क्या? 100 ये 170 है, वो सस्ता है ना? ये इसका भी मौसम चल रहा है ना. ఓకే ఇట్లా డబ్బాలలో పెట్టేసి అమ్ముతారనమాట. इधर కివి ఫ్రూట్ चलता है? కివి इधर होता है. ఓకే కివి, పీచ్, యాపిల్, ఇంకేంటి ఓ చిన్న రేగ్గా లాగా ఉన్నాయి, అవి ఇక్కడ చాలా బాగా పండిస్తారంట. ఇక్కడ సాయిల్ మంచిగా ఉండడం వల్లనో లేకపోతే వాటర్కో తెలియదు కానీ ఇక్కడ ఫ్రూట్స్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. మనం బమ్యాన్లో ఆలుగడ్డలు కొంచెం స్పెషల్ అని చెప్పినాం కదా, ఇక్కడ ప్రతిది మ్యాక్సిమం ఫ్రూట్స్ అన్నీ ఫేమస్ అనమాట. ఇదిగోండి ఇవి చూస్తున్నారా, ఇవన్నీ హోల్సేల్ షాప్సే, ఇవన్నీ యాపిల్స్. ఓకే वो क्या है भाई? वो संतरे. ఓకే నేను ఇంత పెద్ద మార్కెట్ అయితే నేను ఈ ఆఫ్ఘనిస్తాన్లో అయితే చూడలేదు. అదిగోండి మొత్తం పండ్లు ఇటు సైడ్ ఏమో తయారు చేసారు, ప్యాక్ చేసేసి కార్లో పెట్టేయడం. అంటే పొద్దుట వరకు ఏ సిటీకి చేరుకుంటాయి అన్నమాట, వాటిని హోల్సేల్గా తీసుకెళ్ళి నార్మల్గా రీటైల్గా అమ్ముతారు అన్నమాట. ఇదిగోండి ये गैस सीएनजी है ना? सीएनजी है. वो पेट्रोल भी डालते हैं? दोनों डालते हैं. कमाल है अफगानिस्तान లో కమాల్ రెండు నడుస్తాయండి. ఇక్కడ సిఎన్జి ఉంది, ఇటు సైడ్ ఏమో పెట్రోల్. సో రెండు నడిపించుకుంటారు అన్నమాట. ఇగో ఇలాంటి కార్లు ఉన్నాయి, చిన్నవి బాగున్నాయి. अरे भाई ये क्या है? ये वाला ये वही इसको हम लोकार्ड बोलते हैं. लोकार्ड आता है ఓన్లీ అఫ్ఘనిస్తాన్ ఫ్రూట్. ఓకే సో ఇది చూడండి, ఇది లోకార్డ్ ఫ్రూట్ అంట. ఈ లోకార్డ్ ఫ్రూట్ అంటారు, కాకపోతే మనం ఏమంటామంటే ఏ దిఖా సక్తే ఓ उसको पूछ लेना मैं हूं. సో ఇది ఏం పండో తెలియదు కానీ దీన్ని లోకార్డ్ అని పిలుస్తారంట. సో ఇది ఎల్లో కలర్లో ఉన్నది, ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్. ఏ స్వీట్ అవుతాయి? ఇది ఎలా ఉందంటే అచ్చాయే, బట్ ఇలా 2 గింజలు ఉన్నాయి కానీ ఇది టేస్ట్ ఎట్లున్నదని చెప్పడానికి వస్తలే కానీ బాగుంది. लोकार्ड इंग्लिश में भी लोकार्ड है. इंग्लिश में भी इसको लोकार्ड बोलते हैं. स्पेशल है अफगानिस्तान. 3 గింజలు వచ్చినాయి నాకు. పీచ్ చేసా నెయ్యి కొంచెం అలాగే, సో డిఫరెంట్గా ఉన్నది కానీ గింజలు వెరైటీ ఉన్నాయి. డబ్బాల నుంచి తీస్తున్నారు అనమాట. అటు నుంచి ఏ किधर से आ रहे? ये जलालाबाद का ही है. वो गाड़ी से ले रहे ना? वो विलेज से आते हैं इधर. విలేజ్ से पैक करके आते हैं. ఓకే విలేజ్. ఓకే అక్కడ నుంచి అది జంప్ చేస్తారు, అదే ఇసిరేసి లాస్ట్. ఇవన్నీ కర్బూజాకాయలు చాలా రకాలు ఉన్నాయి. ఇది చూడండి, వాటర్ మిలన్ ఓన్లీ ఆఫ్రికా అండ్ ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లోనే బాగుంటాయి, మిగిలిన ఏ కంట్రీలో బాగుంటాయి అనమాట. ఏ పకడ్లో భాయ్ రా आने दो पकड़ लो. बाप रे, ये कितना है? 10 किलो. मेरा हेड से बड़ा है ना, ये छोटा है, ये बड़ा है. 10 किलो कितना है कीमत?
कीमत ही 30 रुपए 300 का ये 300 हाँ 10 अफगानी ओके 10 kg अंट 300 రూపీస్ पर केजी मिलता है 30 अफगान 30 అఫ్ఘాన్ ఓకే. సో మన ఇండియాలో 10 కేజీల వాటర్ మిలన్కి ఎంత ఉంటుందో కాస్ట్ నాకు కమెంట్ చేయండి. యాక్చువల్గా ఇక్కడైతే జస్ట్ 300 అంట, మన ఇండియన్ కరెన్సీలో 200 అనుకోవచ్చు. సో ఇది 10 కిలోల కర్బూజాకాయ. ఏ దో టైప్కి పోతాయినా మీకు వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఇక్కడ నుంచి మామూలుగా రోడ్ల మీదకి తీసుకెళ్ళి కూడా అమ్ముతారనమాట. आप इंडिया से हो? नहीं, अफगानिस्तान. आप इंडिया से हो? इंडिया इंडिया जैसे दिख रहे हैं. इंडिया नहीं है आप? ఓకే ఠీకే ఠీకే సైడ్ 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 ఇగో ఇలాంటి వెహికల్లో తీసుకెళ్తారనమాట. సో ఇట్లాంటి చిన్న చిన్న బండ్లల్లా ఇటు చూస్తున్నారు కదా, ఇటు సైడ్ మొత్తం మంది ఉన్నది. సో ఇటు సైడ్ మొత్తం మంది ఉన్నదన్నమాట, చూస్తున్నారు కదా. కర్బూజాకాయలు, ఇంకేంటి యాపిల్స్, ఇట్లాంటి చిన్న యాపిల్స్. సలాం అలైకుం. ఇక్కడ అదిగోండి అలాంటి కర్బూజాకాయలు మొత్తం అంతా. సో ఇవన్నీ ఇక్కడ కూడా రకరకాల యాపిల్స్ ఉన్నాయి. ఇవి ఒక నారెంజ్ అనమాట, ఆరెంజెస్ ఈ టైప్లో ఉన్నది. సో ఆరెంజ్ కిतना है? ఏ कीमत 250 250 ఓకే. అయితే 650 एक्चुअली ये ईरान से आता है ना, इसलिए थोड़े में ईरान से ओके ओके. दिखा दो ईरान. ईरान का ऑरेंज. आप पाकिस्तान से आए? हाँ आप पाकिस्तान से आए? तुम पाकिस्तान है दलखोर जा जा जा. अच्छा ये पूछ रहे ये ఇది ఇరాన్ నుంచి వచ్చిందట. ఇది కాస్ట్లీ ఫ్రూట్ అని చెప్తున్నారు. ఆరెంజ్ 700 అఫ్ఘానీ, మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 900 రూపీస్. మరి ఇది ఎంత టేస్ట్ ఉంటుందో మనకు తెలియదు కానీ ఇగో ఈ బాక్స్ వచ్చేసి 700-800 రూపీస్ అంట. बना लिया था. ఏ బోల్ పాకిస్తానీ बोल. ये पाकिस्तानी है. उसको पूछ लेना, मैं पाकिस्तान से नहीं हूँ. ये इंडियन है, ये पाकिस्तानी है, मैं बंगाली हूँ. बाय 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 बाय. पगल गई है. बहन बोल, बहन बोल बोल. पुश्तो नहीं आते, उर्दू नहीं आता है मेरे को पुश्तो नहीं आते. कुछ भी बात नहीं है. हाँ पश्तो बोले तो उर्दू बोलो. हाँ मैं पश्तो बोले तो उर्दू बोलो. उर्दू मालूम है. मैं पश्तो पठान है. वो ट्रांसलेट कर लो. अच्छे होता है. शेम ने क्या बोला? हाँ वो पूछ रहे थे. लकान बादा में बैन फोड़ दे कारो फरमान रे. वो ये इसने बोला ना हाँ. इन लोगों को कि इसको तंग मत करो, बहन है हमारी. ఓకే ఓకే. ఆఫ్ఘనిస్తాన్, హిందుస్థాన్, బాయ్ బాయ్. ఓకే ఓకే చలో. మొత్తానికి అయితే తెలుసుకున్నారు కదా, ఇక్కడ ప్రైసెస్ చాలా చాలా తక్కువ ఉన్నాయి అనమాట ఇండియాతోటి కంపేర్ చేస్తుంటే. నేను అనుకున్నా, కాకపోతే మీరు ఒకసారి అయితే నాకు కింద అయితే మెన్షన్ చేయండి. యాపిల్స్ 7-8 కిలోలు జస్ట్ 200-300 రూపీస్కే. పీచ్ మనకైతే దొరకదు, మన ప్లేస్లో పండుదో కూడా నాకు తెలియదు. అండ్ ఇంకేంటి ఒక రకమైన ఫ్రూట్స్ ఉన్నాయి, నేను కొత్తగా చూసిన అనమాట. కివీ ఫ్రూట్స్ కూడా దాదాపు ఒక 5-6 kgs 300-400 వచ్చేస్తాయి అనమాట. మన కివీ ఫ్రూట్ చాలా ఎక్స్పెన్సివ్ కదా, ఇక్కడ మాత్రం చాలా చీప్. ఇంకేం ఫ్రూట్స్ ఉన్నాయి, యాపిల్స్ అంతే. ఇంకా ఆఫ్ఘనిస్తాన్. సో ఈ పోరాళ్ళందరూ మార్కెట్కి వచ్చేసరికి చుట్టూ గుమ్ముయుడారు. ఇక మనం అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, సరేనా? బాయ్ 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 బాయ్. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మార్కెట్ బయటకు అయితే వచ్చేసినాము. ఇదిగో అన్న వదిలేసి వెళ్ళిపోతున్నాడు అనమాట. క్యా భాయ్ ఆప్ చలా రే హో గాड़ी चला रहे हो? बाप रे आती है. हाँ
सिर्फ पासपोर्ट हो गया पासपोर्ट हो जाए कैमरा भी लेकर राजी खानूरी चाशवारा कमेवर का बेगा भाई ओ अच्छा चलता दाऊद दुआ में याद रखना मेरे- मेरे जिक्र సో గైస్ అన్న వాళ్ళు వేరే దగ్గర పడుకోవడానికి వెళ్తున్నారు, మనం వేరే దగ్గర పడుకోవడానికి వెళ్తున్నాం. किधर जा रहे हैं हम? घर जा रहे हैं, घर जा रहे हैं. क्यों होटल में नहीं रुकना है? नहीं रोकना है, ऑफिस के साथ हो तो रहने का टेंशन नहीं. టెన్షన్ నయ్యే ఠీకే. సో హోటల్ ఉంటా అంటే అస్సలు ఒప్పుకోవట్లేదు. ఇటు మెహమాన్ అని చెప్పేసి హోటల్ ఉంటే మాకు నచ్చదు అని చెప్పేసి సీరియస్ చెప్పేసిండి. ఇక నేను కూడా ఏం మాట్లాడలేదు. కృష్ణ అన్న అక్కడ వేరే వేరే అంటే అబ్బాయిలు ఉంటారు కదా, అక్కడ పడుకుంటాడు అనమాట వేరే ఇంట్లో. ఇక్కడ వేరే రిలేటివ్స్ ఉన్నారు, అక్కడికి అయితే వెళ్ళిపోతున్నా. సో చాలా చాలా మంచిగా గడిచింది ఈరోజు అయితే. నేనేమనుకున్నా అంటే 2 వీడియోలు చేద్దాం అనుకున్నా, కానీ ఒకటే చేసేసిన పొద్దున్న నుంచి లేచి. సో ఏం పర్లేదు, అయినా కూడా మొత్తానికైతే వీడియో కంప్లీట్ అయితే చేసేసినాం, మార్కెట్ వీడియో. బట్ ప్రైసెస్ మాత్రం చాలా చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్రూట్స్ అందుకని చెప్పేసి ఎండబెట్టేసి డ్రై ఫ్రూట్స్ చేసేసి ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతారు ఇండియాలో కొన్ని ప్లేసెస్లో. సో అది ఇది చూడండి ఇల్లులు ఎలా ఉన్నాయో జలాలాబాద్లో. చాలామంది అనుకుంటారు ఆఫ్ఘనిస్తాన్ అంటే ఇట్లా స్లమ్ లాగా ఉంటుంది, అసలు ఏముండదు తినడానికి అది ఇది అని చెప్పేసి. కాకపోతే కాదు, మంచిగా బిల్డింగ్స్ ఉన్నాయి. కొంచెం ఇదంతా డెవలప్డ్ ఏరియా లాగా ఉందన్నమాట. ఇది చూస్తున్నారా, రోడ్లు కూడా నీట్గా ఉన్నాయి. ఇక్కడ ఏం అంత గుంతలు ఏం లేదు రోడ్డు. అన్ని చిన్న సైజు హాస్పిటల్స్ ఉన్నాయి మనకి. ఈ చిన్న షాప్స్ ఉన్నాయి, మనకేం ప్రాబ్లం లేదనమాట. ఎవ్రీథింగ్ దొరుకుతుంది. మొత్తం అంతా సిమెంట్ రోడ్లు. ఇది చూడండి ఇల్లులు ఎలా ఉన్నాయో, చాలా చాలా బాగున్నాయి. ఇదిగో ఇది కొంచెం అంతా మంచి రిచ్ ఏరియా లా ఉందన్నమాట. ఇల్లులన్నీ మంచి ఒక టైప్లో అంటే బంగ్లాలా కట్టేసుకున్నారు. మనకి జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ వెళ్తే ఎట్లుంటుందో ఏరియా సేమ్ అలాగనే ఉంది. ఇటు సైడ్ పక్కకి గ్రౌండ్ ఉంది.